తల తెగే వరకు శత్రువుకు తల వంచని యోధుడు, ప్రాణం పోయే వరకు పట్టుదల వదలని వీరుడు, కత్తి పట్టిన ప్రతిసారి శత్రువును మట్టి కరిపించి యుద్ధంలో అడుగు పెడితే గెలుపు తప్ప ఓటమెరుగని మగధీరుడు. అతడే మన చరిత్ర పుటల్లో ఎక్కడో మరుగున పడిన సంభాజీ మహారాజ్. ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భయం నాకు కాదురా, చావుకి. విక్రమార్కుడు సినిమాలో ఈ డైలాగ్ విన్నారా? సరిగ్గా ఈ డైలాగ్ మన హిస్టరీలో ఎవరికైనా సరిపోతుందా అంటే అది ఒక్క సంభాజీ మహారాజ్కే. రీసెంట్గా బాలీవుడ్లో విక్కీ కౌశల్ హీరోగా రిలీజ్ అయిన చావా మూవీ మన సంభాజీ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన సినిమానే. ఈ సినిమా చూసి బయటకు వస్తున్న ఆడియన్స్లో కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు లేరంటే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఆనాడు ముఘల్ చక్రవర్తులు చేసిన అకృత్యాలు, సామ్రాజ్య కాంక్షతో భారతీయ రాజులను పెట్టిన చిత్రహింసలు చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది, కళ్ళలో నీళ్లు ఉబికి వస్తాయి. ఈ సినిమా ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి అనేది చాలామంది ఇప్పటికే రివ్యూలు చేసి వీడియోలు పెట్టారు. కానీ కొద్ది మంది మాత్రమే అసలు సంభాజీ లైఫ్ స్టోరీ గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, ఓట మెరుగని ధీరత్వం గురించి చెప్పారు. యుద్ధంలో ఒకసారి కూడా ఓడిపోయిన సంభాజీ మహారాజ్ సొంత వాళ్ళు చేసిన కుట్ర వల్ల వెన్నుపోటుకు గురై శత్రువు చేతికి చిక్కి చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు వదిలాడు. కానీ ఎన్ని చిత్రహింసలు పెట్టినా తల తెగి ప్రాణం పోయే వరకు ఔరంగజేబు ముందు తల వంచలేదా వీరుడు. ఓ రకంగా సంభాజీ జస్ట్ ఒక రాజు మాత్రమే కాదు, ఈ భారత గడ్డ మీద పుట్టి ముఘల్ సామ్రాజ్యవాదానికి చుక్కలు చూపించిన ఒక మరాఠా సూపర్ హీరో. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ముఘల్ చక్రవర్తులైన అక్బర్, ఔరంగజేబులకి చుక్కలు చూపించిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనతో కలిసి చిన్నప్పటి నుంచి నీతి శాస్త్రాలన్నీ తెలుసుకున్న ఆయన పెద్ద కొడుకు సంభాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ అనారోగ్యం వల్ల చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజ్ రాజయ్యాడు. అయితే ఇక్కడ శివాజీ మహారాజ్ గురించి బ్రీఫ్గా చెప్పుకుంటే, శివాజీ మహారాజ్ తండ్రి షాహాజీ మహారాజ్, తల్లి జిజాబాయ్. చిన్నప్పటి నుంచి జిజాబాయ్ శివాజీకి భారతీయ ఇతిహాసాలు, ధర్మ గ్రంథాలు, నీతి శాస్త్రాలు అన్నీ చెప్పేది. అవన్నీ విన్న శివాజీ మాతృదేశం కోసం పోరాడాలని నిర్ణయించుకొని మొఘల్స్కి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశాడు. అదే టైంలో 16 ఏళ్ల వయసులో నింబాల్కర్ బాయ్తో శివాజీకి పెళ్ళైంది. ఆమెకి శివాజీకి పుట్టిన కొడుకే సంభాజీ. ఆ తర్వాత కొద్ది రోజులకే నింబాల్కర్ బాయ్ చనిపోవడం, శివాజీ యుద్ధాల్లో బిజీగా ఉండడంతో సంభాజీ ఎక్కువగా నానమ్మ జిజాబాయ్ దగ్గరే పెరిగాడు. జిజాబాయ్ ఎలాగైతే శివాజీకి అన్ని ఇతిహాసాలు, పురాణాలు, నీతి శాస్త్రాలు, ధర్మ గ్రంథాల గురించి చెప్పేదో అలాగే సంభాజీకి కూడా అన్నీ చెప్పింది. అయితే అదే టైంలో శివాజీ సోరాబాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రాజారాం అనే కొడుకు పుట్టాడు. అయితే శివాజీ తర్వాత రాజ్యం సంభాజీకి వెళ్ళకూడదని, తన కొడుకే రావాలనే కుట్రతో శివాజీకి సోరాబాయి విషం ఇచ్చి చంపిందనే రూమర్లు కూడా ఉన్నాయి. కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా మాట్లాడితే శివాజీకి మొత్తం 8 మంది భార్యల్లో సోరాబాయి అంటేనే ఎక్కువ ఇష్టమని మరాఠా హిస్టరీ బుక్స్లో ఉంది. సరే, కారణం ఏదైతే శివాజీ మరణించాడు. శివాజీ మరణంతో ముఘల్ ఎంపరర్ ఔరంగజేబుకు చాలా ఖుష్ అయ్యాడు. ఇక మరాఠా సామ్రాజ్యం కూడా తన కాళ్ళ దగ్గరకు వస్తుందని అనుకున్నాడు. కానీ సంభాజీ రాజవ్వడంతో అతడి ఆశలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఎందుకంటే సంభాజీ శివాజీని మించిపోయాడు. మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబు చేయించిన 4 యుద్ధాల్లోనూ శత్రువులని చిత్తుగా ఓడించి తరిమి కొట్టాడు సంభాజీ. ఇదంతా చూసి ఒక టైంలో మరాఠా సామ్రాజ్యం వైపు చూడాలన్నా, సంభాజీ గురించి తలుచుకున్న ఔరంగజేబు భయపడేవాడట. సర్వమత సమానత్వంతో కూడిన హిందూ ధర్మాన్ని ఆసేతు హిమాచలం వరకు స్థాపించాలనేది ఛత్రపతి శివాజీ కళ. ఆ కళని నిజం చేయాలనే సంభాజీ కూడా జీవితాంతం పోరాడాడు. ఒక పక్క శివాజీ యుద్ధాలు చేస్తుంటే మరోపక్క 16 ఏళ్ల వయసులోనే ఖడ్గం తీసుకొని యుద్ధం చేసి మొఘల్ సైనికులని తరిమి కొట్టాడు సంభాజీ. అది సంభాజీ ఔరంగజేబుకి ఇచ్చిన ఫస్ట్ షాక్. ఆ తర్వాత కూడా 2 సార్లు సంభాజీపై దండెత్తిన మొఘల్ సైన్యం ప్రతిసారి ఓడిపోయి పారిపోయింది. ఆ తర్వాత ఔరంగజేబు తెలివితో పోర్చుగీసు సైనికులని సంభాజీపైకి పంపించాడు. కానీ సంభాజీ ఖడ్గం ముందు, మరాఠా వీర సైనికుల సాహసం ముందు పోర్చుగీస్ సైనికులు కూడా నిలబడలేక సముద్రం దాటి పారిపోయారు. 1675-76లో జరిగిన ఈ యుద్ధం సంభాజీ వీరత్వం గురించి విదేశాలకు కూడా తెలిసేలా చేసింది.
ఆ తర్వాత కూడా కర్ణాటకలో ఉన్న నిజాం రాజులకు కూడా తన వీరత్వంతో చుక్కలు చూపించాడు సంభాజీ. 1680లో శివాజీ మహారాజ్ మరణించాడు. అప్పటి నుంచి సంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించాడు. 8 లక్షల మంది సైన్యంతో ఔరంగజేబు చేసిన దండయాత్రలను కూడా కేవలం 20-30 వేల మంది సైన్యంతో తిప్పికొట్టిన సంభాజీ ఔరంగజేబుకు నిద్ర లేకుండా చేశాడు. సంభాజీ ధాటికి తట్టుకోలేక ఔరంగజేబు టర్కీ పారిపోయి 27 ఏళ్ల పాటు భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి స్వల్ప కాలంలోనే సంభాజీ మెరుపు వీరుడిలా విజృంభించాడు. కొంకణ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువులను హింసిస్తున్న మొఘల్స్ని తరిమి కొట్టాడు. ఇటువైపు సంభాజీ వీరోచిత పోరాటాల గురించి తెలుసుకుని అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్యానికి తల వంచిన రాజపుత్ రాజులు కూడా ఔరంగజేబుపై యుద్ధం ప్రకటించారు. అంటే సంభాజీ ఇచ్చిన ధైర్యం అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది ఆర్కాట్ వరకు విస్తరించి మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడం స్టార్ట్ చేసిందన్నమాట. ఫలితంగా ఔరంగజేబు వరుసగా యుద్ధాల్లో ఓడిపోతూ వచ్చాడు. మొఘల్ సామ్రాజ్యం తగ్గిపోతూ వచ్చింది. అయితే ఎంతటి వీరుడైనా యుద్ధ భూమిలో శత్రువును ఎదిరించి యుద్ధం చేయగలడు, కానీ మిత్రుడిగా ఉంటూ వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే సొంత వాళ్ళని కనిపెట్టలేడు. సంభాజీ కూడా అక్కడే ఫెయిల్ అయ్యాడు. 1689లో ముఘళ్లపై చేయబోతున్న దండయాత్ర గురించి కొంతమంది నమ్మకస్తులైన అనుచరులతో సంగమేశ్వర్ దగ్గర ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడు సంభాజీ. ఆ ప్లేస్ గురించి, ఆ మీటింగ్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది తెలిసిన వాళ్ళలో ఒకడు గణోజీ షిర్కీ. సంభాజీ మహారాజ్ భార్య యశోబాయి భోన్స్లే తమ్ముడు ఈ గణోజీ షిర్కీ. అంటే సంభాజీకి బావమరిది అన్నమాట. సాధారణంగా బావమరిది అంటే బతకగోరాలి, కానీ షిర్కీ మాత్రం ఔరంగజేబు విసిరిన చిల్లర నాణాలకి ఆశపడి సంభాజీ మీటింగ్ గురించి, ఆ ప్లేస్ గురించి మొఘల్ కమాండర్ ముఖర్రబ్ ఖాన్కి చెప్పేశాడు. అతడితో కలిసి కుట్ర చేసి సంభాజీ మీద భారీ సైన్యంతో దాడి చేసి ఎంతోమందిని చంపి సంభాజీ అనుచరుడు కవికలస్ని బందీలుగా పట్టుకున్నారు. అంటే యుద్ధంలో ఓడి కాదు, గణోజీ షిర్కీ చేసిన నమ్మక ద్రోహం వల్ల సంభాజీ ఔరంగజేబు ముందు సంఖ్యలతో నిలబడాల్సి వచ్చిందన్నమాట. అలా బందీ అయిన సంభాజీ ముందు ఔరంగజేబు 3 రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ఏంటంటే, 1 ఇస్లాం మతం అన్నిటికంటే గొప్పదని ఒప్పుకొని మతం మార్చుకోవాలి. 2ది ముఘల్స్ నుంచి దోచుకున్న ధనాన్ని, స్వాధీనం చేసుకున్న దుర్గాలని వెనక్కిచ్చేయాలి. 3ది తన ముందు తల వంచి తన సామంతరాజుగా బతకాలి. ఈ 3 రూల్స్కి ఒప్పుకుంటే వదిలేస్తానని ఆఫర్ ఇచ్చాడు ఔరంగజేబు. కానీ సంభాజీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సరిగ్గా ఈ వీడియో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నామే, విక్రమార్కుడు సినిమాలో రవితేజ డైలాగ్, ఎగ్జాక్ట్ అలాగే సంభాజీ కూడా చావు కళ్ళ ముందున్న తల వంచలేదు. సంభాజీ పౌరుషం చూసి కోపంతో రగిలిపోయిన ఔరంగజేబు ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. కొరడాలతో కొట్టించాడు, చర్మం ఒలిపించాడు, గోళ్లు పీకించాడు. శరీరం మొత్తం గాయాలతో రక్తం కారుతుంటే ఆ దెబ్బలపై ఉప్పు కారం పూయించాడు. ఇన్ని చిత్రహింసలు పెట్టినా హరహర మహాదేవ అంటూ నినాదాలు చేస్తూ ఆ బాధనంతటినీ భరించాడు సంభాజీ. ఇది చూసి శివుడి నామం స్మరిస్తున్న సంభాజీ నాలుకని కూడా ఔరంగజేబు కోయించాడు. కానీ సంభాజీ కళ్ళలో భయం, బాధ కనిపించకపోవడంతో కాలే ఇనుప చువ్వలతో కళ్ళు పొడిపించాడు. అయినా ఔరంగజేబు పెట్టిన షరతులకి ఒప్పుకోకపోవడంతో చివరికి ఔరంగజేబే ఓడిపోయి సంభాజీ తల నరికి చంపించాడు. అంటే ప్రాణం పోయే వరకు, తల తెగే వరకు సంభాజీ మహారాజ్ ఔరంగజేబుకి తల వంచలేదు. అందుకే ఆయన మొత్తం హిందూ సమాజానికే స్ఫూర్తిగా నిలిచాడు. మరాఠాల గుండెల్లో మర్చిపోలేని ధీరుడిలా నిలిచిపోయాడు. కానీ దురదృష్టం కొద్దీ మోడర్నైజేషన్ ఎక్కువై మన వీరుడి గురించి మనమే మర్చిపోయాం. ఏదైతేనో ఇప్పుడు ఛావా సినిమా పుణ్యమా అని సంభాజీ వీరగాథ మళ్ళీ ఇన్నేళ్లకి ప్రజలకి తెలియడం, ఈ సినిమా చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆ వీరుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా మానసికంగా మన భారతీయులందరి నరాల్లో ఆ వీరుడి రక్తం పారుతోందని ప్రూవ్ అవుతుంది. అందుకే ఆ వీరుడికి సలాం కొడుతూ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. మరి సంభాజీ లైఫ్ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇకపై దిశ టీవీలో ఇలాంటి భారతీయ హీరోల గురించి ఒక సిరీస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.